మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, విబి గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, విబి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్ పోలిట్ బ్యూరో సభ్యులు వి శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి బంగారావులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలపై, రైతాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడిని తీవ్రతరం చేసిందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ తమ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ భారత రాజ్యాంగంపై దాడిని మరింత ఉధృతం చేసిందని ఆరోపించారు. మరోవైపు అమెరికాతో మోడీ నాయకత్వంలో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా సామ్రాజ్యవాద దేశాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతాంగానికి సబ్సిడీలిచ్చి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ఎరువులు, పురుగుమందుల రేట్లు తగ్గించి రైతన్నకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. అలాగే కార్పొరేటర్లకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏగుపాటి అర్జున్రావు, ఏ ఉదయ్ కిరణ్, జిల్లా కార్యదర్శి కె జనార్దన్, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మానకొండ లచ్చబాబు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. But in the case of VB Gramji, the right to employment is stolen away, and the government will give job only when they want. So this is something against the agricultural workers and the rural poor people all over the district and also in the state and also all over the country. That is why we are organizing protests all over the country against VB Gramji and restoring back NREGA. So not only that, we are also demanding 200 days of employment in a year and also 700 rupees wages per day. So this is our demand. In addition to that, you can see that this time budget 2026, that is basically attack. It's basically an attack against the working class in the country, because the government wants to make the Adanis, Ampanis the number one in the world by exploiting workers, by suppressing workers, by stealing away all the rights of workers. That is why the 4 labor codes which are introduced, they are the codes of slavery. So we also demand the withdrawal of these codes of slavery and restore back all the laws which were already scrapped by the Modi government. Here Chandrababu Naidu also is going in the footsteps of Modi government. So we condemn the Chandrababu Naidu government in the state and also demand that this NREGA should be restored and all the old laws should be restored and the codes of slavery should be withdrawn. And also we say that in this context, today the Andhra Assembly should pass a resolution against both the labor codes and also against the VB Gramji. మొత్తం ఆయన ఏదైతే చేశాడు కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందం నుంచి బయటకు వచ్చి చర్చించి అప్పుడు ఒప్పందం కుదుర్చుకోమని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. ఆ రకంగా ఇదే రకంగా చూసినట్లయితే లేబర్కి సంబంధించినటువంటి కోట్లన్నింటినీ కూడా మొత్తం ఎత్తివేయడం జరిగింది. 4 లేబర్ కోట్లు పెట్టి కార్మికుల యొక్క హక్కులన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ లేబర్ కోట్లు 4 రద్దు చేసి ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలనేది. అలాగే వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయం ఇచ్చారు, కానీ ఏదైతే ఈ ఏడాదికి ఇంకా కూడా ఆ రకంగానే ఉన్నాయి. అటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పి అన్నాడు. అది చేయడానికి ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా పెన్షన్లు ఏదైతున్నాయో రాజకీయ గతంలో వాలంటీర్లు ఉండేవారు, రాజకీయ జట్టు తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఏదైతున్నాయో రాజకీయ జట్టు ఎక్కువైపోయింది. వాళ్ళకి నచ్చిన వాడికి పెన్షన్లు అందిస్తున్నారు, నచ్చిన వాడికి ఏదైతుందో కొంతలో పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అదే రకంగా మైనింగ్లు ఏదైతున్నాయో ఇవాళ మెట్ట ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ని గిరిజనులు ఏదైతుందో పక్కన పడేసి, గిరిజన హక్కులు కాలవాసేసి, గిరిజనుల మీద కేసులు పెడేసి బెదిరించి ఇవాళ మైనింగ్ ఏదైతుందో మొత్తం తోలేస్తా ఉన్నారు. ఇక గత రేపు పోయే 5 సంవత్సరాలను కూడా ఏ కొండలో కూడా మిగిలిన కాపాడుతలేదు. మహాభారతంలో కొండలన్నింటినీ కూడా తోలేస్తా ఉన్నారు. అందుచేత మైనింగ్ ఏదైతున్నాయో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీల ద్వారా మైనింగ్ నడిపించడం ద్వారా యువతగా పని నడిపించవలసి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగ వృద్ధి ఏదైతే ఉన్నదో
వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఈ వేళకి ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన్ని పోలేదు. అంచేత 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ వద్ద సిపిఐఎం లిబరేషన్ పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. దేని నిమిత్తం అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, విబి గ్రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ విధమైన డిమాండ్లతో మేము చేస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఇచ్చాడు. 18 సంవత్సరాల దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా ఉంటే ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేస్తా ఉన్నారు, అది జరగలేదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, స్కీమ్ వర్కర్స్ ని కూడా ప్రభుత్వంగా గుర్తించాలని, వాళ్ళని ఏదైతే అసలు కార్మికులుగా గుర్తించలేదు లేబర్ కోడ్లను, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముక్త కంఠంతో అమలు చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.